భక్త సింగ్ గారి జీవితంలో ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆయన చెన్నైలో సువార్త కూడికలు పెడుతున్నాడంట. ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూటాలు బాగా జరుగుతున్నాయి. ఆ సంవత్సరం కూడా కూటాలు ఏర్పాటు చేయాలి. అయితే ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో కరువు ఏలుబడి చేస్తుంది. కరువు వచ్చేసింది. పరిస్థితి చేదాటిపోయింది. ప్రభుత్వమే అక్కడున్న ప్రజలకి ఒక 5 కేజీలు 10 కేజీలు బియ్యం సరఫరా చేస్తున్న రోజులు అంటవి. ఇప్పుడు మనం ఇంతమందికి కోటాలు ఏర్పాటు చేసి ఇంతమందికి భోజనం పెట్టాలంటే ప్రజల దగ్గరే లేదు. కాబట్టి మనం వాళ్ళు తెచ్చి ఇచ్చేది లేదు, మనం కోటాలు పెట్టి వండి వాళ్ళకి ఆహారం పెట్టేది లేదు. అయ్యగారు, భోజనాలు ఆపేద్దాం అయ్యగారు. ఏంటి, రైస్ లేవు, ఈ రాష్ట్రంలో రైస్ లేవు, ప్రభుత్వమే ఒక 5-10 కేజీలు రైస్ ఇస్తున్నారు, కాబట్టి కోటాలు పెడదాం, భోజనాలు ఆపేద్దాం, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు, ఎక్కడో పోయి తింటారులే వాళ్ళు ఇళ్ళకి పోయి. అంటే ఆయన అన్నాడు, లేదు లేదు, యేసయ్య వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టి పంపించాడు, ఖాళీ గడుపుతూ ఎవరిని పంపించలే. 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నా 5,000 మందికి పంచాడు. లేదు, కోటాలు పెడదాం, దేవుడే సహాయం చేస్తాడులే అని చెప్పి కోటాలు ఏర్పాటు చేసి భోజనాలు కూడా ఉన్నాయని ప్రకటించారు. అందరూ వచ్చేసారు. కూటం స్టార్ట్ అయింది. అయ్యగారేమో వచ్చి ప్రార్థనలో ఉన్నాడు. పాటలు పాడి నడిపించే వాళ్ళు నడిపిస్తున్నారు. ఈలోపు అక్కడ వంట వండే పరిచారకులు వచ్చి, రైస్ ఎవరు తేలేదండి, అందరూ వట్టి చేతులతో వస్తున్నారు, మరేమో అంతా రెడీ అయ్యింది, ఇక రైస్ ఉంటే మనం ఇంకా ఎసురుగాగ పెట్టి ఇక అన్నం వండడమే. అంటే ఆయన అన్నాడంటే, పోయి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాడంట. సరే, ఈయన ప్రార్థనలో ఉన్నాడు, వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. పాటలు అయిపోతున్నాయి. ఇంకా వాక్యానికి వెళ్ళబోతున్నాడు. మళ్ళా వచ్చారు వాళ్ళు, అయ్యగారు ఒక్క సంచి బియ్యం కూడా రాలేదు అయ్యగారు, 10 కేజీల బియ్యం కూడా రావట్లేదు అయ్యగారు, అందరూ వడ్డీ చేతులతోనే వస్తున్నారు అయ్యగారు. అవునా, సరే ప్రార్థన చేయండి, వాక్యం చెప్తాను, ఈ లోపు వస్తాయిలే, మధ్యలో వండుదురు కానీ అని అన్నాడు. పంపించాడు. ఈయన వాక్యానికి నిలబడ్డాడు. అలా గేట్కి వెళ్ళేసి వస్తున్నారు. ఎవరైనా వస్తా ఒక లారీ బియ్యం కట్టలు తెస్తారేమో అని. ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక్కొక్కరు తెచ్చే పరిస్థితి లేదు. రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. అంతా చేదాటిపోయింది. వాక్యం చెప్తున్నాడు. టైం గడుస్తుంది. చిన్నగా ముగింపుకు వస్తున్నాడు. అప్పటిదాకా కూడా గింజ మెతుకులేదు. మళ్ళా వచ్చి దూరం నుంచి, అయ్యగారు ఏమీ లేవు, ఈరోజు భోజనాలు లేవని ఇంటికి పంపించేసేయండి, ఎవరు తేలా రైసు, ఏం వండలేం మేము, మీరు కూటం అయిపోయిన తర్వాత ఆశీర్వాదం చేసి వెళ్ళిపోండి అని చెప్పండి అయ్యగారు అని అన్నారంట. వాళ్ళు వచ్చి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి అంటే ఆయన అన్నాడంట, ఇంకా ఆశీర్వాద ప్రార్థన అవ్వలేదుగా, అప్పుడు ఎందుకు మీరు తొందరపడటమా, ఇప్పుడు వాళ్ళు తెచ్చిన వండే పరిస్థితి కాదయ్యా, మళ్ళీ 1 గంట 2 గంటలు వాళ్ళు కూర్చోవాలి, పంపిస్తే పోద్ది కదా, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేస్తా, వేచి ఉండండి. ముగింపుకు వచ్చేసిందండి. ఇప్పుడు మన దగ్గర భోజనాలు జరుగుతున్నాయా, రైస్ వండారా, ఎవరు లేరు ఇక్కడ, పరిచారకులు వండారా, ముందే అయిపోయినాయా, ఉదయం నుంచి వండడం మొదలు పెడితే ఇప్పుడు గైని, చివరిలో వండాలంటే కష్టమే కదా. అవునా, మొన్న ఒక కామెడీ జరిగింది. మొన్న ఏదో కూటం వచ్చింది, 3 రోజుల కూటంలో చివరి రోజు భోజనాలు పెట్టాం కదండి, పలావ్ కుర్మానా మీరు తినింది, అదే అనుకుంటున్నాను, మరి గుర్తులేదు. కూటం అయిపోయిన తర్వాత భోజనాలు ఉండే తినండి అంటే అందరు కూర్చున్నారా, అన్నం వెళ్ళిపోయాడా, వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారా, చిన్నగా లేట్ అవుతుందా, అన్నం చాలా వండారు 1000 మందికి, లేట్ అవుతుందని తినకుండా పోతే మళ్ళీ మిగిలిపోతే ఇబ్బంది అయిద్దని నేను ఎక్కడే ఉండి కూర్చోండి, తినండి, ఆగండి అని ఆ మాట ఈ మాట చెప్తా, ఎవరిని వెళ్ళనీయకుండా లెగిస్తే కాల్చివేత అన్నట్టుగా లెగిస్తుంటే అదిగో ఆశీర్వాదం వచ్చే టైంలోనే అట్లా లేచిపోతుంటారు మీరు, అవి ఉండండి వస్తుంది అన్నం అని ఎట్లా చెప్తా అందరిని కూర్చోబెట్టి అట్లా రూమ్లోకి పోయాను. 2-3 బంతులు అయిపోయినాయి. అటు నుంచి పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇటు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళు లెగుస్తామంటే నేను లెగవనివ్వాలా వాళ్ళని, ఇంటికి పోయి తింటాం బాబు అంటే, ఇంటికాడ తింటాం కాదు, ఇక్కడ తింటే ఆశీర్వాదం, రోజు తింటావాలి, ఇక్కడ కూర్చోన్నా నేను. అతను ఎందుకున్నాడు, పోవచ్చుగా, మా తిప్పలు మేము పడతాం, మరి ఏమనుకున్నారు నాకు తెలియదు వాళ్ళు.
అంతా వెళ్ళిపోయిన తర్వాత లోపలికి ఒక అన్న వచ్చాడు. అన్న తింటున్నారా అంటే సాంబార్ అయిపోయినాయి అంటయ్యా అన్నాడు. రైస్ అయిపోయినాయి అంటయ్యా అన్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇందాక మాట్లాడి పిలవండి అయ్యా, కాస్త 2 మాటలు మాట్లాడిపోతాం అంటారేమో. ఎందుకంటే వండుతున్నారంట, ఒక అరగంట పట్టిద్దంట అన్నాడు. అబ్బా నాయన, అయిపోయాను ఈరోజు. అసలుకే ఆకలి మంటలు ఏమనుకుంటారో కూడా అర్థం కాదు. నిజం చెప్పండి, అవునా? తర్వాత కనుక్కుంటే అయిపోలేదు, తప్పుడు సమాచారం వచ్చింది, లైన్లో ఉన్నాయంట అన్నారు. అమ్మయ్య, దేవానికి స్తోత్రం ప్రభువా. మీరు సప్పట్లు ఎందుకు కొట్టారో నాకు అర్థం కాల. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇందాక దాకా ఆగారు, గంట సేపు నుంచి కూర్చున్నారు, ఇంకొక అరగంట 30 గంట కూర్చోవాలంటే ఆకలి మంట మీద ఇక మామూలుగా ఉండదు. పాపం అల్లాడుతారు కదా అని నేను ఆలోచించా. పాపం అక్కడున్న పరిచారకుల పరిస్థితి కూడా అదే. ఆయన అంటాడు, భక్త సింగ్ గారు, ఇంకా ఆశీర్వాదం ఇవ్వలేదు కదా, అలా ఉండనివ్వండి, ముగింపులో చూద్దాంలే అంటాడు. ఇంక ముగింపు ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆశీర్వాద ప్రార్థన చేసి పంపిస్తాడులే, లేకపోతే ఆయన ఏం చేస్తాడులే అని ఓ పక్కన నిలబడ్డారు. ఈయన అందరిని నిలవబెట్టి ఆశీర్వాద ప్రార్థన చేసి యేసు రక్తమే జయం ఆమేన్ అనబోయేసరికి ఆ గేటు దగ్గర నుంచి ఒక అతను పరిగెత్తుకుంటూ బలిపీఠం దగ్గరికి వచ్చి ఒక సమాచారం చెప్పాడు. ఏంటి ఆ సమాచారం అని ఆయనకు అందించారు. ఏంటో తెలుసా, అయ్యా, ఇక్కడ పక్కనే ఒక పెద్ద అధికారి ఒక ఫంక్షన్ పెట్టుకున్నాడంట, అది కొన్ని కారణాలను బట్టి క్యాన్సిల్ అయింది. ఒక పెద్ద లారీలో అక్కడ వండిన ఆహారం అంతా ఇక్కడికి పంపించారయ్యా. మన దగ్గర కోటాలు జరుగుతున్నాయని ఎవరో చెప్పారంట, అవన్నీ తీసుకెళ్ళి బయట పారేయండిరా అంటే ఎవరో చెప్పారంట, అయ్యగారు ఇక్కడ కోటాలు జరుగుతున్నాయి, యేసు ప్రభు కోటాలు, అక్కడికి పంపిద్దాం, వాళ్ళు తింటారంటే సార్ తీసుకెళ్ళి ఇవ్వపోండిరా అన్నాడంట. ఈయన ఆశీర్వాద ప్రార్థన చేసి అందరూ కూర్చోండి. ఆలస్యం అయింది. మామూలుగా అయితే సాంబారు వైట్ రైసు, ఇప్పుడేమొచ్చిందో తెలుసా, పలావు చికెను. దేవునికి మహిమ కలుగును గాక. వేడి వేడి, స్వీటు హాటు, ఏం కావాలంటే అది. అలా చెప్పాడంట, నేను నమ్ముకున్నవాడు సామాన్యుడు కాదు, సర్వశక్తి కలిగిన వాడు, ఆఖరి నిమిషంలో అద్భుతము చేయగలిగిన వాడు, నేను ఆరాధించే దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు. ఆయనతో ఎన్ని సంవత్సరాల ఈ అనుభవంలో ఆయన ఏంటో, ఆయన కార్యాలు ఏంటో నాకు తెలుసు, మీకేం తెలుసు? ముగించు పంపించంటే ఆ లారీ ఎక్కడికి రాదు, వచ్చిద్ది. అయిపోయిన కోటాలు భోజనాలు లేవని అయ్యగారు పంపించాడంటే ఇంకో దగ్గరికి వెళ్ళిద్ది. అదే చెప్తలా, రావటం తిరిగి పోవటం. చివరిదాకా ఆలస్యమై అప్పుడు ఓ పెద్ద లారీ వస్తే అక్కడున్న విశ్వాసుల విశ్వాసం బలం పొందింది. మీ జీవితంలో కూడా అంత చివరికి వచ్చేస్తుందా? టైం అయిపోతుంది అన్నట్లుగా ఉందా? లేట్ అయిపోతుంది అన్నట్లుగా ఉందా? దాటిపోయింది, చేయి దాటిపోయింది, ఇంక దేవుడు కూడా ఏం చేయలేడు అన్నట్టుందా? బాధపడమాకండి. మనుషుల చేయి దాటొచ్చు, డాక్టర్ల చేయి దాటొచ్చు, ఇంక ఎవ్వరి చేయి దాటినా జీవము కలిగిన దేవుని చెయ్యి దాటి నీ జీవితము పోదు, నీ బిడ్డల జీవితము పోదు, నీ కుటుంబ వ్యవస్థ ఆయన చెయ్యి దాటి బయటికి పోదు. ఆయన అగ్ని కంచెతో నిన్ను కాపాడుకుంటాడు. పలుకుతాడు ఒక మాట, ఆలస్యం ఎందుకంటే అధిక మహిమ కోసం. దేనికోసం? అధిక మహిమ కోసం.